అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఇంటింటికి వెళ్లి 3,000కు పెంచిన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఇంటింటికి వెళ్లి 3,000కు పెంచిన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతోందని, అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. పేదలకు సకాలంలో పెన్షన్లు సకాలంలో ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజులు ఆలస్యం అవుతుందన్నారు. జీతాలు తీసుకునే వారికి ఆలస్యమైన ముందు పేదలకు పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతీదేవి, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, సర్పంచ్ గోరుముచ్చు ఉమా, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ బాషా, ఎంపీటీసీ తోట గణేష్, లంకమ్మ, గుడి చైర్మన్ అన్నపరెడ్డి రామదాసు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏదైతే 3,000కు పెంచుకుంటూ వెళ్తానని చెప్పారో 1వ తారీఖు నుంచి 3,000 రూపాయలు చేసి ఆయన మాటను ఆయన నిలబెట్టుకున్నాడు. నేనేమనుకుంటున్నానంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం, ఆ వారసత్వ లక్షణాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే పరిస్థితి. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఖచ్చితంగా 1వ తారీఖు శాంక్షన్ ఇస్తున్నారు. దీని మూలంగా కొందరితో ఆయన మాట కూడా అనిపించుకుంటున్నాడు. ఎవరితో అంటే టీచర్స్తో, చిన్న చిన్న ఎంప్లాయీస్తో కొద్దిగా ఈ డబ్బులు 1వ తారీఖుకి ఇచ్చే ఫంక్షనర్స్ ఉన్నారే, భర్త చనిపోయి కాలు చేయి పనిచేయక, వయసు అయిపోయి ఇంటి వాళ్ళు పనిచేయక వీళ్ళకి ఆ ఫంక్షన్ వచ్చేది. మిగిలిన వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏదో ఒక రకంగా 5-6 రోజులు 10 రోజులు అడ్జస్ట్ అవుతారు. వీళ్ళకైతే వీళ్ళ కుటుంబాలన్నీ ఇబ్బందిగా ఉంటాయని చెప్పి ముందు వీళ్ళకి ఫంక్షన్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి 5-6 రోజులు 10 రోజులు లేట్ అవుతుంది. అది వాళ్ళు కూడా దాన్ని మంచిగా అర్థం చేసుకోమని కావాలని చెప్పి చేసిన పని కాదు. 5-6 రోజులుగా 10 రోజులుగా లేటుగా ఇచ్చేమాట నిజమే. కారణం ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళకి ఫంక్షన్, ఆ వృద్ధాప్యం, వికలాంగులు, వయసు అయిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఇచ్చే ఫంక్షన్ని దాన్ని తప్పుగా అనుకోకుండా ఉండమని నా కోరిక. ఇవాళ ఎంత ఇబ్బంది అయినా ముందు ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే లెగ్గొట్టి ఫంక్షన్ ఇచ్చే పని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఆయన దగ్గర ఉంది. ఏదైతే పాదయాత్రలో ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ నెరవేరుస్తున్నారు. దాంతోపాటు కొత్త పథకాలు కూడా ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో ఆ జనాన్ని గుర్తించి ఇవాళ మీరు చూస్తే ఆరోగ్య సురక్ష 2వసారి పెడుతున్నారు. మీ ఊర్లోకి డాక్టర్ వస్తాడు, ఊళ్ళో 2 సార్లు తిరిగి వైద్యం చేసి 105 రకాల మందులు ఎల్ఎస్ సెంటర్లో ఉన్నాయి. అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల దాన్ని 25 లక్షల రూపాయలు చేశారు. స్కూల్స్ బాగు చేస్తున్నారు. ఇవన్నీ ప్రతి పేదవాడికి మినిమం ఉపయోగపడే పనులు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకెళ్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మేరకు గడప గడపకి తిరుగుతున్నప్పుడు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పేర్ని కిట్టు నియమితులైన పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పేర్ని కిట్టు నియమితులవడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్ఛార్జిల నియామకంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గానికి మాజీ మంత్రి, శాసనసభ్యుడు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టును నియమించింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పేర్ని కిట్టును పూలమాలతో ముంచెత్తి బాణసంచ కాల్చి హర్షోద్రేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. గడిచిన 4.5 పాలనలో పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాల ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్ బీజం వేశారన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈరోజు నన్ను నమ్మి నాని గారి మీద ప్రేమతో లేదు ఇక్కడున్న మచిలీపట్నం ప్రజలకి నేను ఉపయోగపడతాననే నమ్మకంతో నాకు ఈరోజు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను, జీవితాంతం రుణపడి ఉంటాను. తప్పకుండా యువకుడినైన నేను యువతకు తగినట్టుగా అలాగే పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకుంటూ ముందరకెళ్తానని, తప్పకుండా బందర్ అభివృద్ధికి
ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ ఒకే టర్మ్లో ఇచ్చి ముందు బీజం వేశారో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే యువత ఇక్కడి నుంచి తరలి బయట ప్రాంతాలకు వెళ్తున్నారో ఉద్యోగాల కోసం అవన్నీ మారుస్తూ ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ చదువుకున్నోడు ఇక్కడే ఉద్యోగం చేసే దిశగా పోర్టు ద్వారా వచ్చే ఉద్యోగాలన్నీ నా బందరులో చదువుకుని పుట్టి పెరిగి ఉన్న విద్యార్థులకి తప్పకుండా వచ్చే విధంగా పాటుపడతానని, తప్పకుండా మీ అందరింట్లో పిల్లోడిగా, మీ అందరింట్లో కుటుంబ సభ్యుడిగా మీరందరూ స్థానం ఇచ్చి నాకు మద్దతుగా నిలిస్తే తప్పకుండా బందర్ అభివృద్ధి కొరకు ప్రతి క్షణం పాటుపడతాను. ఎక్కడో కాపురాలు పెట్టుకొని ఇక్కడే బందర్లో ఉంటూ మీ అందరికీ దగ్గరగా ఉంటాను. మీ అందరిలోనే ఉంటూ మీలో తిరుగుతూ మీకు దగ్గరగా ఉంటూ మీ సమస్య ఏదొచ్చినా కూడా తప్పకుండా మీ ఇంట్లో పెద్ద కొడుకుంటే ఎట్లయితే స్పందిస్తాడో అట్లా స్పందిస్తా అని మీ అందరికీ మాటిస్తూ నా పైన నమ్మకం ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న నా వైఎస్ఆర్ కుటుంబానికి, నా మచిలీపట్నం ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెడనలోని పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ పైడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెడనలోని పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరుగు పైడమ్మ జాతర మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ జాతర మహోత్సవాల్లో అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజుల్లో 9వ రోజు ఒకటి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి మరియు కౌన్సిలర్లు, నాయకులతో కలిసి పైడమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత పట్టణంలోని అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో రమేష్ ప్రత్యేక పూజలు చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ తమ నాయకులతో కలిసి పైడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన ఈ జాతర మహోత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈరోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన 9వ రోజు. ఈరోజు అమ్మవారు తన యొక్క నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి నిజ రూపంలో భక్తులు దర్శనమిచ్చుట చాలా అడ్డుగా జరుగుతుంది. కనుక ప్రత్యేకంగా ఈరోజు 9వ రోజున అమ్మవారిని భక్తులు 50 మంది భక్తులు ఇచ్చేసి ఈరోజు దర్శించుకోవాల్సి కోరుతున్నాము. అలాగే అమ్మవారిని ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు వారి యొక్క బృందాలు మొత్తం అందరూ నాయకులు వచ్చి అమ్మవారిని దర్శనం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి నిజరూప దర్శనం అనేది జరగడం లేదు. ఈసారి వంశపారంపర్య ఆచార్య దాస్ లీలాప్రకాష్ గారు ఈసారి నిజరూప దర్శనం ఇవ్వాలన్న ఉద్దేశంతో అమ్మవారికి వాళ్ళు నిజరూప దర్శనం ఇచ్చినారు. కావున భక్తులందరూ కూడా ఈ ఆధ్యాత్మిక సన్నివేశాన్ని దర్శించుకొని అమ్మవారి నమ్మకం పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అట్లా ఈ అమ్మవారి ఒక దీని గురించి చెప్పాలంటే ప్రత్యేకించి రెండు రాష్ట్రాల నుంచి కూడా భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు కుక్కల వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ మౌలాలి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాగిత శంకర్ సాంబశివరావు సహా సంఘ మహిళా విభాగం నాయకులు తిలకచూరి రాజలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 193 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ సంఘం మహిళలకి మరి నాయకులందరికీ కూడా కృష్ణా జిల్లా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అంటరానితనాన్ని పారదోలి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా
ఆవిడ మన్నలు పొంది మరి ఆ రోజునే మహిళలకి కుల మతాలకు అతీతంగా కూడా విద్యను బోధించి పాఠశాలలో ప్రవేశపెట్టి అందరికి కూడా విద్యను అందించినటువంటి మహోన్నతమైన ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే గారికి బీసీ సంఘం తరపున నివాళులర్పిస్తాం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి భావితరాలు కూడా ఎప్పుడు కూడా ఆవిడ్ని స్మరించుకుంటూ ఇప్పుడున్న మహిళలు కానీ యువత కానీ ఎవరైతే వాళ్ళ బాటలో నడిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనే విధంగా కూడా మేము తెలియజేస్తూ స్వర్గీయ సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకుని ఈడపల్లి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి బీసీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి స్త్రీలకు విద్యను అందించే దిశగా పాఠశాలను ప్రారంభించారని కొనియాడారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని ఆమె ఆకాంక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటి శ్రీను, జున్ను గోవింద్, దనికొండ చిన్ని, జోగి శివ, బెల్లంకొండ రవి, మూరాల వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు అంటే ఈ భారతదేశానికే తొలి ఉపాధ్యాయులుగా నిలిచారంటే వారు భర్త జ్యోతిబా పూలే గారి భార్య సావిత్రిబాయి వారు విద్య నేర్చుకుని భర్త దగ్గర విద్య నేర్చుకుని ఆ విద్యని కొన్ని వేల లక్షల మందికి అణగారిన వర్గాల వాళ్ళకి విద్య నేర్పించినటువంటి మహిళ మొదటి టీచర్గా నిలిచారంటే వారు మహాత్మురాలు. అలాంటి వారిని తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్వం ఎవరికి ఈ అణగారిన కులాలకి విద్య నేర్పించేవాళ్ళు కాదు. అప్పుడు భర్త దగ్గర విద్య నేర్చుకుని ఈ అణగారిన కులాలకు విద్య నేర్పినటువంటి మహాత్మురాలు అవి. అలాగే ఈ భారతదేశంలో తొలి తమ సమస్యల పరిష్కారం కోరుతూ సరదా శిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు రెగ్యులర్ చేయాలి అని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి అని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలి అని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని పేర్కొన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలి అని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సీఎం గారు మా ఆకలికే కలువినరా, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతలన్నీ జీతాలందక పస్తులు గడిపినా నెలలెన్నో పెద్ద కట్టలేక ఇళ్ళసలే కట్టలేక చచ్చాక కుటుంబాలు రోడ్ల పైన ఎన్నెన్నో బానిసత్వ బ్రతుకులను బాగు చేయరా మీరు సీఎం గారు, మా ఆకలిని మరిచారా సీఎం గారు, మా ఆకలికే కలువినరా సీఎం గారు. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజల హక్కుల్ని భరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2023ను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా న్యాయవాదులు అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల యొక్క భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఇప్పటికే 41A నోటీస్ ద్వారా క్రిమినల్ కేసుల్లో వృత్తిని కోల్పోయిన న్యాయవాదులు నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టైటిలింగ్ యాక్ట్ వల్ల సివిల్ కోర్టు పరిధి కూడా పూర్తిగా తగ్గిపోతుందని తెలియజేశారు. తద్వారా న్యాయ వ్యవస్థ యొక్క పవిత్రతను కోల్పోతామని, న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రజలు ముందుగా గమనించాల్సి ప్రజల్లో బాగా చైతన్యం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ అంతా అన్ని బార్ అసోసియేషన్లు, అందరు న్యాయవాదులు ఇవాళ 15 రోజులు బట్టి రోడ్డు మీద నిరాహార దీక్షలు, ర్యాలీలు, అఖిలపక్ష మీటింగులు అన్నీ ఏర్పాటు చేసి కరపత్రాలు పంచి ప్రజల్లో చాలా అవగాహన తీసుకురావడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా స్పందించినట్టు వాళ్ళ కొన్ని పేపర్లో వచ్చినవి, కానీ స్పందన కనపడుతుంది. కానీ యాక్ట్ని మేము
రద్దు చేస్తాం అనేది ఇంతవరకు బయటికి రాలేదు. హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ పడినాయి. రిట్ పిటిషన్ మీద హీరింగ్ జరిగింది. దాని మీద కూడా మాకు ఇంటీరియం స్టే కూడా రాలేదు. ఏం తాత్కాలిక ఉపశమనం అంటే కోర్టులో రిటర్న్ చేస్తున్న ప్లేంట్ నెంబర్లు వేయండి అని, కోర్టులో ఉన్న సివిల్ సూట్స్ చేసుకోండి అని ఆ ఒక్క దాని మీద కొద్ది స్టే ఇవ్వడం జరిగింది. మొత్తం యాక్ట్ మీద స్టే ఇవ్వలేదు. దాని మీద కౌంటర్కి రేపు ఫస్ట్ వీక్లో వేశారు హీరింగ్కి. అప్పటి వరకు మేము ఆంధ్రప్రదేశ్ అంతా దీన్ని పాటిస్తుందని, అలాగే ఇంక ఇవాళ ఈవినింగ్ ఫుల్ ప్లేజ్ ఆర్డర్ చూసినాక మా తదుపరి కార్యాచరణ ఎలా చేయాలి ఏంటనేది మా అసోసియేషన్ సభ్యులతోటి మేము కూడా ఒక ఒక మీటింగ్ పెట్టుకుని దీన్ని ఎలా న్యాయవాదులు ఈ చట్టాన్ని రద్దు చేయాలనే ఒక డిమాండ్తో పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ మచిలీపట్నం బార్ అసోసియేషన్ కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. గ్రామాలు పర్యటన, కరపత్రాల ద్వారా ప్రజలకి చైతన్యం చేయటం, వాళ్ళకి చట్టం గురించి అవగాహన కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలని కూడా బార్ అసోసియేషన్ చేపట్టి గత 15 రోజులుగా దీనిపైన ఉద్యమం చేస్తూ ఉన్నాం. అయితే ఈ చట్టం ప్రజలకి వ్యతిరేకమైందని, ప్రజల హక్కులు హరించే విధంగా ఉందని, ప్రజల ఆస్తికి ఎటువంటి రక్షణ లేదని ఈ విషయాన్ని ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఈ చట్టం పైన అవగాహన పెంచుకోవాలి. ఈ చట్టం వలన పేదవాడి ఆస్తులకి ఎటువంటి రక్షణ లేదు. వ్యవస్థలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దోచుకున్న ఆస్తులు వాళ్ళు లీగలైజ్ చేసుకోవటానికి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇంత ఉధృతంగా రాష్ట్రంలో అందరూ న్యాయవాదులు ఉద్యమం చేస్తూ ఉంటే కాపాలికులుగా మారటం అంటే ఇదే అనేది ప్రధాన ఉద్దేశం. చీకటి చట్టాలు తయారు చేసి వాళ్ళ బినామీ ఆస్తుల్ని చట్టబద్ధం చేసుకునే దిశగా ఈ టైటిలింగ్ యాక్టు నిర్మించడం జరిగింది. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపడం చాలా కష్టం. ఈ ప్రభుత్వం ఆ మాదిరిగానే పనిచేస్తుంది అనేది తేటతెల్లం అయిపోయింది. అందులో న్యాయవాదులు, వారి కుటుంబాలు, వారి కక్షిదారులకు సుమారుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 లక్షల పైచిలకు ఓట్లు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఓట్లన్నీ ఎవరికి పడాలో వాళ్ళకే పడతాయి. మరి ఇటువంటి కుంభకర్ణుడి పాత్ర పోషించేటువంటి ప్రభుత్వం ఎప్పటికీ రాకూడదు అనేది ప్రజల ప్రగాఢ విశ్వాసంగా మరి కనపడతా ఉంది. రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క హామీల్ని నిలబెట్టుకుని ఈ చీకటి చట్టాలని సమాధి చేయాలని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నారో, మీ ఇష్టం అనుకుంటున్నారా, మీ ఇష్ట రాజ్యం అనుకుంటున్నారా, ఇది మీ జేబులో డబ్బులు అనుకుంటున్నారా, ప్రజల సొమ్ము. తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 24,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మరి అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే హెల్పర్స్, మినీ అంగన్వాడీలు మరి వాళ్ళ న్యాయమైన సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, అలాగే ఏఐఎఫ్టియు న్యూ కార్మిక సంఘాలు వీరికి అండగా ఉండి చేస్తామని, వీళ్ళు శాంతియుతంగా మరి దశల వారీగా వివిధ రూపాల్లో ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. మరి మంత్రి గారు ఇళ్ల దగ్గర మరి మెమోరాండాలు సమర్పించడం, అలాగే ఎమ్మెల్యేలను కూడా చేయటం జరిగింది. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ర్యాలీగా వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మధ్యనే ఈ సెంటర్ని తాళాలు పగలగొట్టి
5వ తారీఖు లోపు మీరు డ్యూటీల్లో జాయిన్ అవ్వకపోతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి హెచ్చరికలు ఏటిని కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలు లెక్క చేయరు. వాళ్ళ వెనకాల కార్మిక అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. 1000 రూపాయల జీతం మాత్రమే పెంచారు. మేము 46 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో సేవలు అందిస్తూ అధికంగా పెరిగిన ధరలకు అనుకూలంగా శాలరీ ఇవ్వమని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. కానీ ఆయన ఏం చేశారు? సమ్మెలోకి వచ్చామని చెప్పి 4 సార్లు చర్చలకు పిలిచి చర్చలు పేరుతో కాలయాపన చేశారే కానీ అంగన్వాడీలకు చేసింది ఏమీ లేదు. ఈ రోజున అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన ఘనత సీఎం గారికే దక్కుతుంది. సీఎం గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు అంగన్వాడీ తాళాలు పగలగొట్టించి మాలాగా మీరు ఎవరితో వర్క్ చేయించారో చెప్పండి. ఏ గర్భిణికి పూర్తిగా మీరు పోషకాహారం అందించారు? ఏ టీహెచ్ఆర్ బెన్కి మీరు పోషకాహారం అందించారు? ఏ ప్రీ స్కూల్ పిల్లల్ని మీరు 9 to 4 చూడగలిగారు? మేము చేసే పని 4 సంస్థల ద్వారా మీరు సమ్మెకు పిలుపునిచ్చి తీవ్ర స్థాయిలో సమ్మె చేస్తున్నప్పుడు చర్చలకని పిలిచి కాలయాపన చేస్తూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తూ హెచ్చరిస్తూ 5వ తారీఖు లోపు విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కవ్వింపుకి చర్యలు పాల్పడుతూ వాళ్ళని తీవ్ర గందరగోళ పరిస్థితులకి నెట్టవేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కోరికలు పరిష్కరించే దిశగా చర్చలు చేసి వాళ్ళ కోరికలు పరిష్కరించి వాళ్ళకి సంబంధించిన జీవోలు కూడా ఇచ్చి వాళ్ళని తిరిగి విధుల్లోకి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ధనుర్మాసం సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రంగనాయక స్వామి ఆలయంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వైసీపీ ఇన్ఛార్జ్ పేరు కిట్టు ప్రారంభించారు. వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడిగా రవిచంద్రన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వాసవి క్లబ్ ప్రతినిధులు ధనుర్మాసం పురస్కరించుకుని రంగనాయక స్వామి ఆలయంలో దాదాపు 1000 మందికి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు అన్నం అశోక్ కుమార్, ఎండూరి సురేష్, వికేఎన్ మూర్తి, శ్రీకాకుళపు రేణుక రాణే, ఎస్ఎన్ గుప్తా, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పల్లపోతు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ అయిన రవిచంద్రన్ గారు ఈరోజు ధనుర్మాస ప్రసాదం అనేది పెట్టి, అంటే ప్రమాణ స్వీకారాలంటే చాలామంది చాలా ఏర్పాట్లు అట్టహాసంగా దండలు వేసుకోవడం, ఈ పంచుకోవడం చేస్తారు. కానీ అంటే ప్రజల దృష్ట్యా అంటే ఆయన పరిపాలన ఎలా మొదలు పెట్టారంటే ప్రజలకి ఈ ధనుర్మాస ప్రసాదం ఇవ్వడం ద్వారా దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలనే మంచి ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందిస్తూ, ఇట్లాగే ఆయన పదవిలో ఉన్నంతకాలం మంచిగా ప్రజల దీవెనలతోనే ఆ దేవుని దీవెనలతో మంచిగా ఎంతోమందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయనకి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన రాబో కాలంలో మంచి పేరు సంపాదించాలని, మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ రోజున హైదరాబాద్లో మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టేక్ ఓవర్ చేస్తున్న సందర్భంగా బందర్లో రాబర్ట్సన్ పేట రంగనాయక స్వామి వారి గుళ్ళో ఈరోజు 900 మందికి ఆర్య వయసులకి మా వాసవి క్లబ్ తరపున ప్రసాదం పంపిణీ చేసినాము, ప్రసాదం పంచిపెట్టినాము. ఇలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుగా చేస్తామని, ఆర్య వయసులకి ఏ విధమైన అవసరం వచ్చినా మా వాసవి క్లబ్స్ విన్నపం పెట్టుకోండి. సరైన దాతలతో సహకారాలు దాదాపుగా 1000 మంది ప్రసాదాలు ఈ రోజున పెట్టడం జరిగింది. అలాగే మా వాసవి క్లబ్స్ 2024లో కొత్త ప్రెసిడెంట్గా కొత్త పిఎస్టీలు 3 క్లబ్లు కూడా వాసవి క్లబ్ మచిలీపట్నం, వాసవి క్లబ్ వంతా మచిలీపట్నం, వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం 3 క్లబ్లు కూడా రేపు సంక్రాంతి అయ్యాక కొత్త టీంతో ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మచిలీపట్నానికి ఈ సంవత్సరం 2024లో రీజన్ చైర్మన్గా మా శ్రీకాకుళపు రేణుక రాణి గారు, రీజన్ సెక్రటరీగా వేముల శిరీష గారు, జోన్ చైర్పర్సన్గా అన్నం అశోక్ గారు 2024 సంవత్సరంలో కొత్త పదవులు ప్రమాణ స్వీకారం చేస్తారు. జోన్ చైర్పర్సన్ దివ్య గారు 2016 ఏ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ తెలియజేశారు.
మోపిదేవి మండలంలోని పెదప్రోలు పంచాయతీ శివారు గల కాసానగరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న స్టాపర్లను డీఎస్పీ మురళీధర్ పరిశీలించారు. తెల్లపల్లి సిఐసిహెచ్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో మోపిదేవి ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్న స్టాపర్లను డీఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేషనల్ హైవేపై కూడల వద్ద స్టాపర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాసానగరం జంక్షన్ వద్ద ఇటీవల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో స్టాపర్లను ఏర్పాటు చేసి జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల వేగాన్ని అదుపు చేయనున్నట్లు పేర్కొన్నారు. మోపిదేవి ప్రధాన సెంటర్ సమీపంలో మరిన్ని స్టాపర్లు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. చల్లపల్లి సర్కిల్ పరిధి సంబంధించి మనకి మచిలీపట్నం నుంచి మోపిదేవి 216A హైవేలో మన కాసానగరం జంక్షన్ దగ్గర కొద్దిగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కొంచెం జంక్షన్ ఇక్కడ చల్లపల్లి ఊళ్ళోకి వెళ్ళే జంక్షన్ ఉంది, ఇంపార్టెంట్ జంక్షను. సో హైవేలో వెళ్ళే స్పీడ్ వెహికల్స్ హైవేలో బాగా వెహికల్స్ బాగా స్పీడ్ వెళ్ళడం వలన విలేజ్ నుంచి చల్లపల్లి ఊళ్ళో నుంచి హైవే ఎక్కేటప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అవన్నీ మన ప్రమాదాలు ఏం జరుగుతున్నాయని కూడా స్టడీ చేసి ఈరోజు మన చల్లపల్లి సిఐ గారు, తర్వాత మోపిదేవి ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా కొన్ని స్టాప్ బోర్డులు మన ఈ స్పీడ్ కంట్రోల్ చేయడం కోసం స్టాప్ బోర్డు సెక్యూరిటీ చేయడం జరిగింది. ఆ స్టాప్ బోర్డుని ఈరోజు మన కాసానగరం సెంటర్లో ఇటు మన మచిలీపట్నం నుంచి మోపిదేవి వెళ్ళే సైడ్ కొన్ని స్టాప్ బోర్డులు, అలాగే మోపిదేవి సైడ్ నుంచి ఇటు మచిలీపట్నం సైడ్ వెళ్ళే కొన్ని రోడ్లో పక్కన కొన్ని స్టాప్ బోర్డులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలని నివారించి బాగా కంట్రోల్ చేయడం కోసం, స్పీడ్ వెహికల్స్ని యొక్క స్పీడ్ కంట్రోల్ చేసి ప్రమాదాలు తగ్గించడం కోసం మా ప్రయత్నంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఎస్పీ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఎస్పీ గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం, వారి సలహా సూచన ప్రకారం ఇవన్నీ కూడా ప్రమాదాలు తగ్గించడానికి, పాపం ప్రజలు ఈ ప్రమాదాల బారిన పడి కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్బంది పడి చాలా బాధపడుతున్నారు. అవన్నీ కూడా తగ్గించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే దీంతో పాటుగా మోపిదేవి సెంటర్లో కూడా కొన్ని స్టాప్ బోర్డులు పెడతాము. అక్కడ కూడా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహిళలకు విద్య నేర్పించేందుకు పాఠశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి జ్ఞానమణి కొనియాడారు. మహిళలకు విద్య నేర్పించేందుకు పాఠశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి జ్ఞానమణి కొనియాడారు. కృష్ణా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన దేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆనాటి వితంతు మహిళా సంతానాన్ని దత్తత తీసుకున్న దార్శనికురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఉపాధ్యాయునిగా, వసతి గృహ నిర్వాహకురాలిగా, రచయిత్రిగా మహిళల అభ్యున్నతికి తుది శ్వాస వరకు కృషి చేశారని వివరించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి వైస్ ఛాన్సలర్ జి జ్ఞానమణి, రిజిస్టర్ డాక్టర్ పి వీర బ్రహ్మచారి, ఫైనాన్స్ ఆఫీసర్ రతన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాంబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ క్రీడల్ని ప్రోత్సహించేందుకు ఆడదామాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు ఆడదామాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆడదామాంధ్ర క్రికెట్ పోటీలను సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొక్కిలగడ్డ వీర వెంకటేశ్వరరావు, ఎంపీపీ తుంగల సుమతి దేవి, చింతలపూడి లక్ష్మీనారాయణ, సింహాద్రి వెంకటేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు మరియు మండల స్థాయి అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రాజుపేటలో వృద్ధుల ఆనంద ఆశ్రమంలో 15,000 ఖరీదు చేసే రగ్గులు మరియు స్టీల్ గిన్నెలు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. రాజుపేటలో వృద్ధుల ఆనంద ఆశ్రమంలో 15,000 ఖరీదు చేసే రగ్గులు మరియు స్టీల్ గిన్నెలు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ వేసవి చల్లు పురస్కరించుకుని ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యుడు సుమా హ్యాండ్లూమ్ యజమాని తిరుపతి వృద్ధాశ్రమంలో 30 రగ్గులు మరియు బరోడా బ్యాంక్ అధికారి చింతకింది రవికుమార్ 90 స్టీల్ గిన్నెలు అందజేసినట్లు తెలియజేశారు. వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని అందరూ స్వాగతించాలని లంకిశెట్టి బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల గురునాథ్ బాబు కుటుంబ సభ్యులు 30 మంది వృద్ధులకు ఉచిత
వస్తే భోజన ఏర్పాట్లు చేయడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి మురళీకృష్ణ, మాధిరెడ్డి అంజిబాబు, చింతకింది రవికుమార్, ప్రీతం తదితరులు పాల్గొన్నారు. గురునాథబాబు గారు తన కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉచితంగా వృద్ధాశ్రమాన్ని ఆనందాశ్రమం పేరుతో నిర్వహిస్తున్నారు. దాదాపు సుమారు 30 మంది తల్లిదండ్రులతో సమానం పెద్దలంతా ఉన్నారు. అందరూ కూడా 65, 70, 80 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఉదయం సాయంత్రం భోజనాలు, మరి కాఫీలు, టిఫిన్లు అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. నేను మా మిత్రుడు మామిడి మురళి గారు, చింతకింద రవికుమార్ గారు, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు, మన అంజో గారితో రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు కల్పించడంలో మనవంతు పాత్ర నిర్వహించాలని చెప్పేసి అనుకున్నప్పుడు మన లంగ్సెట్ ఫ్రెండ్ సర్కిల్ తరఫున, సుమా హ్యాండ్లూమ్ తరఫున మా మిత్రుడు తిరుపతి గారు 30 మందికి కూడా రగ్గులు ఇవ్వటం ముందుకు వచ్చారు. అది బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు చింతకింద రవికుమార్ గారు వీళ్ళందరికీ కావాల్సిన బౌల్స్, స్టీల్ బౌల్స్, ఒక్కొక్కరికి 3 స్టీల్ బౌల్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే జీవితం అంచుదశలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులకి, కొడుకులకి, కూతురికి దూరంగా ఉండి వాళ్ళ ఒంటరిగా ఉన్న ఒకరికొకరు స్నేహాన్ని పంచుకుంటూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళతో కూడా నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. గురునాథ్ బాబు గారు కుటుంబ సభ్యులు స్వయంగా మన ఇంట్లో ఏమైతే వండుకుంటామో అంతకంటే ఎక్కువగా రోజు 2-3 కూరలతో వీళ్ళకి చక్కటి భోజనాలు ఏర్పాటు చేయటం. అలాగే ఈ కార్యక్రమాన్ని నా ఒక్కళ్ళదే కాదు, మీ అందరి సహకారాలతోటి చాలా మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. అది మీరుగా చెప్పాల్సింది, నేను చెప్పడం కాకుండా. అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన వసతే కాకుండా ఆధ్యాత్మిక స్థితిని పెంచడానికి గాను బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంస్థ ద్వారా వాళ్ళకి ప్రతి నిత్యము కూడా ఉదయము సాయంత్రము ఒక సమయమే కాకుండా నిరంతర సమయం భగవంతుడి యొక్క స్మృతుల్లో ఉండే విధంగా అభ్యాసం కూడా ఇక్కడ ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అవకాశాన్ని ఇంకా ఎవరైనా లలిత పారాయణం కానీ ఇలాంటి వాటిని కూడా ఎవరైనా చేయాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి అందరి సమక్షంలో కూడా మీరందరూ కూడా వచ్చి చేస్తూ దీన్ని ఇంకాస అభివృద్ధి చేయడానికి తోడ్పడగలరని కోరుకుంటున్నాను. అన్ని విధాలుగాను కూడా ఇక్కడ అనుకూలంగానే ఉంటుంది. అలాగే వృద్ధులందరూ కూడా మాకు కూడా పూర్తి సహకారంతో ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా వీలైనంత వరకు సాల్వ్ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది మంచిగా ఉపయోగపడే విధంగా ఇక్కడ దుప్పట్లని పంచడం జరుగుతుంది. మరి ఈరోజు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే చూస్తానికి కొడుకులకి కానీ కూతుళ్ళకి కానీ చాలా భారంగా ఉంటుంది. అటువంటి సమయంలో మరి ఇలాంటి వృద్ధాశ్రమంలో ఉంటాం. మరి ఇక్కడ ఉన్న 30-40 మందిని మరి గురునాథమూర్తి గారు చాలా శ్రద్ధగా వీళ్ళని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకుంటూ వీళ్ళ యోగక్షేమాలు కానీ మంచి మర్యాదలు కానీ అన్నీ కలిపి వీళ్ళకి అన్ని విధాలుగా మంచి భోజనాన్ని కూడా అందించి వీళ్ళ ఆరోగ్యపరంగా కానీ యోగా మరి ఉదయం సాయంత్రం కూడా వీళ్ళతో యోగా కార్యక్రమం చేస్తూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పెళ్లి రోజులకు కానీ వాళ్ళ పుట్టినరోజులకు కానీ ఏదైనా సరే మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందంటే ఫస్ట్ ఒక వృద్ధాశ్రమంలో, ఈ వృద్ధాశ్రమే కానీ ఏ వృద్ధాశ్రమైనా సరే ఎక్కడైతే ఆకలికి అలమటిస్తున్న వృద్ధులు ఉన్నారో వాళ్ళకి మన వంతు సహాయంగా వాళ్ళు 30 మంది ఉంటే 30